ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూలై మాసం 29వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి పంచమి జూలై 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:24 నుండి జూలై 29వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:46 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం షష్ఠి జూలై 29వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:36 నుండి జూలై 30వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:41 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని జూలై 28వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 5:35 నుండి జూలై 29వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7:27 వరకు. తదుపరి నక్షత్రం హస్త జూలై 29వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7:27 నుండి జూలై 30వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 9:53 వరకు. కరణం భవ జూలై 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:24 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:01 వరకు. బాలవ జూలై 28వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12:01 నుండి జూలై 29వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:47 వరకు. కౌలవ జూలై 29వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:47 నుండి జూలై 30వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:49 నుండి సాయంత్రం 5:28 వరకు. యమగండ కాలం ఉదయం 9:16 నుండి 10:55 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:33 నుండి 2:11 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:37 నుండి 9:29 వరకు. తదుపరి రాత్రి 11:28 నుండి అర్ధరాత్రి 12:11 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 4:42 నుండి 6:28 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:07 నుండి 12:59 వరకు. అమృత కాలము ఉదయం 11:41 నుండి 1:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:12 వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 7:06 చంద్రోదయం జూలై 29వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:55 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 10:08 సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి. చంద్రుడు కన్యా రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవంటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఈ రాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఈ రాశి వారు తమ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులను సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల నుండి శుభవార్తలను వింటారు. వ్యాపారంలో కొన్ని మార్పులను చేసుకుంటారు. ముఖ్యమైన పనుల పట్ల పూర్తి శ్రద్ధను వహిస్తారు. ఆధునిక విషయాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. గృహ నిర్మాణ పనులు చేపడతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ కూడా కొత్త దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ రాశివారు తమకు ఏది సరైనది అని అనిపిస్తుందో ఆ పనిని మాత్రమే చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా కార్యాలయం నందు. ఎలక్ట్రానిక్ వ్యాపారాలు చేసేవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఈ రాశివారు చాలా తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది. జీవితానికి సంబంధించిన కొన్ని పెద్ద నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోవలసిన సమయం అని చెప్పవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు మనసు కాస్త చంచలంగా ఉంటుంది. వివాహితులు ఈరోజు జీవిత భాగస్వామి మరియు సంతానం యొక్క త్వరలోనే నెరవేర్చబోతున్నారని హామీ ఇస్తారు. ఈ రాశివారు ఇతరుల కంటే కూడా తమ సామర్థ్యంపై ఎక్కువగా నమ్మకాన్ని ఉంచాలి. కొన్ని ఆర్థికమైన పరిస్థితులు కొంతమందికి ఉండవచ్చు. తలపెట్టిన పనులన్నింటినీ కూడా ఉత్సాహంగా సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలకు ఈరోజు పరిష్కారాన్ని కనుగొంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సైతం ఆశించిన ఫలితం దొరుకుతుంది. ఈ రాశివారు ఈరోజు ఇతరుల కోసం ఏదైనా త్యాగం చేసే పరిస్థితి వస్తుంది. దూర ప్రాంతాల నుండి కొన్ని శుభవార్తలను వింటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బలంగా ఉండటం చాలా అవసరం. ఈ రోజు వేపుడు పదార్థాలు లేదా ఎక్కువగా కారంగా ఉన్న పదార్థాలను తీసుకోవటం వలన జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆహారాన్ని ఎంచుకుని తీసుకోండి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు పరీక్షల్లో బాగా రాణిస్తారు. విద్యార్థులకు నూతన విద్యకై కొన్ని అవకాశాలు కూడా లభిస్తాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
వ్యాపారవేత్తలు ఈ రోజు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే వీలైతే ఈ ప్రయాణాలను వాయిదా వేసుకోవటం చాలా మంచిది. ఈ రాశి వారు ఈ రోజు ఎటువంటి చర్చలకైనా సరే దూరంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ రాశికి సంబంధించిన కళాకారులకు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. అనుకోని ఖర్చులు సైతం ఈ రోజు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు ఈ రోజు ఎక్కువగా చేయవలసి వస్తుంది కాబట్టి ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవటం మంచిది. ఈ రాశి వారు ఈ రోజు తమ సంతానం యొక్క విజయాలను చూసి సంతోషిస్తారు. ఈ రాశి వారు కొంతమంది కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. ఈ రాశికి సంబంధించిన మహిళలు విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. బాధ్యతల భారం ఈ రోజు వీరిపై పెరిగే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించేటందుకు కూడా ప్రణాళికలను వేసుకుంటారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేటందుకు ఇది ఒక మంచి సమయం అని చెప్పవచ్చు. మార్కెటింగ్ సంబంధిత పనుల నుండి ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను వృషభ రాశి వారు పొందుతారు. మొత్తానికి రోజు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. అయితే ఈ రోజు ద్వితీయార్థంలో మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే మాత్రం బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన సత్ఫలితాలను పొందవచ్చు. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఈరోజు కుజుని యొక్క అనుగ్రహం కొరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించడంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతుకాలంలో అనగా యమగండ కాలంలో దర్శించాలి. అదే విధంగా గణపతి స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది. గ్రహబలం కొరకు ఈ రోజు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులను అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాలి. మంగళవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ప్రయాణాలకు అంత అనుకూలమైన సమయం కాదు కాబట్టి తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలకు, అనారోగ్యానికి, గొడవలకు దూరంగా ఉండాలి. ఈ రోజు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలంగా ఉంటుంది. కేతువు యొక్క అనుగ్రహం కొరకు ఈ రోజు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. అదేవిధంగా కుజుని యొక్క అనుగ్రహం కొరకు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన కుజుని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇవంటి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.